అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్టికల్ 14, 15, 16 గురించి చర్చించుకుందాం. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతుంది. ఆర్టికల్ 15 ప్రభుత్వము ప్రజలను జాతి, మత, కుల, లింగ, భాష, ప్రాంత భేదాలతోటి వివక్ష చేయడానికి వీలు లేదు. హోదా విషయంలో అందరూ సమానమే. ఆర్టికల్ 16 ఏం చెబుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ప్రజలను జాతి, మత, కుల, ప్రాంత, భాష, లింగ భేదాలతోటి వివక్ష చేయడానికి వీలు లేదు అని చెబుతుంది. భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం మాత్రమే కాదు, అత్యంత ఉత్తమమైన రాజ్యాంగం అని నా అభిప్రాయం. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ రాజ్యాంగ రచయితలు రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి రోజు నుండే రాజ్యాంగ ఆశయాలను, విధి విధానాలను తొంగలో దొక్కారు. 20 పేజీల రాజ్యాంగం కలిగిన అమెరికా ఎలా ఉంది? మన రాజ్యాంగ రచనా కమిటీ మేధావులు రాసి బ్రహ్మాండంగా రాశారు. ఆ బిరుదైతే వచ్చింది ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అని. కానీ ఏం లాభం? ఇంత పెద్ద రాజ్యాంగం రాసేసరికి అందులో ఎక్కడ ఏ మూలన ఏముందో ఎవరికీ అర్థం కావట్లే. అది ఇంగ్లీష్లో ఉండటం అది ఇంకొక మన దురదృష్టం. ఎందుకంటే ఇంగ్లీష్ ఈరోజు కూడా భారతదేశంలో ఉన్న 98% మందికి విదేశీ భాషే. ఉదాహరణకు అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పార్టీ పేరు పెట్టి 1951లో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద దాన్ని నమోదు చేసి భారతదేశం అంతా పోటీ చేశారు. అదృష్టవశాత్తు ఆ పార్టీకి 2.38% ఓట్లు వచ్చి తుడిచిపెట్టుకుపోయి అంబేద్కర్ గారు స్వయంగా ఓడిపోయాడు. కులం పేరుతో పార్టీ పెట్టుకోవడం ఏమిటి? కానీ ఎప్పుడైతే ఈయన షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ పెట్టుకున్నాడు అంటే షెడ్యూల్డ్ కులాల ఓట్లన్నీ ఈయనకే పోతాయి. అంబేద్కర్ గారి పార్టీకి ఓన్లీ 2% ఓట్లు రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈయన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని పెట్టాడో అవతల నెహ్రూ గారికి అర్థమైపోయింది ఈయన స్ట్రాటజీ ఏంటి అనేది. దీన్ని దెబ్బ కొట్టాలంటే ఆయన ఏం చేశాడు? ఆర్టికల్ 15కి 16కి మొట్టమొదటి సవరణ పెట్టాడు 1951లో. ఎందుకు అంటే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని మరి ఎదుర్కోవాలంటే రాజకీయ వ్యూహాలు ఉంటాయి. వ్యూహానికి ప్రతి వ్యూహం తప్పదు కదా. దానివల్ల ఆయన ఏం చేశాడంటే ఆర్టికల్ 15లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు వారి అభివృద్ధి కోసం ఏదైనా చేస్తే అది సమానత్వానికి విఘాతం కాదు అని ఫస్ట్ అమెండ్మెంట్. దానిని ఆర్టికల్ 15కి క్లాజ్ 4లో చేర్చారు. అది చూడండి విచిత్రం. అది హోదాలో సమానం. ఆర్టికల్ 15 అనేది దాంట్లో చేర్చారు ఇన్ని పేర్లు. ఆర్టికల్ 16లో ఏం చేర్చారంటే దానికి కూడా క్లాజ్ 4 పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం లేని కులాలకు రిజర్వేషన్ ఇస్తే తప్పులేదని రాశారు. అంతేగాని అందులో ఎస్సీలని కానీ ఎస్టీలని కానీ మరొకరని కాదు. ఏ కులమైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండకపోతే ఆ కులాలకు రిజర్వేషన్ అన్నారు. దానివల్ల ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారంటే నెహ్రూ గారు చాలా విశాల హృదయము, డెమోక్రాట్, ఆర్థికంగా వెనుకబడిన, విద్యాపరంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు అన్ని వర్గాలకి మేలు చేస్తే తప్పు లేదని రాశారు. ఈయనేమో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ పెట్టుకున్నాడు. దీనితో ఏమైందంటే ఈవెన్ షెడ్యూల్డ్ కులాల వాళ్ళు కూడా కాంగ్రెస్ వెంటనే, నెహ్రూ గారి వెంటనే వెళ్ళారు. వాస్తవానికి 1950లోనే 50 కన్నా ముందు నుంచి కూడా మద్రాసు ప్రభుత్వము కులం ఆధారిత రిజర్వేషన్స్ నడుపుతున్నది అక్కడ. 1950లో మద్రాసులో పంకజం దొరైరాజన్ అనే ఒక బ్రాహ్మణ విద్యార్థిని, ప్రథమ శ్రేణి విద్యార్థిని, కానీ అమ్మాయికి మెడిసిన్లో సీటు ఎందుకు రాలేదు అంటే బ్రాహ్మణులకు రిజర్వ్ చేసిన సీట్లు అయిపోయినాయని. ఆ అమ్మాయి మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. క్యాస్ట్ పేరుతో ఎట్లా రిజర్వేషన్స్ పెడతారు మీరు అని కోర్టులో వేస్తే మద్రాసు హైకోర్టు 1950లోనే తీర్పు ఇచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో కులం ఆధారిత రిజర్వేషన్స్ పెట్టడానికి వీల్లేదు అని వాళ్ళు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది 1951లో చంపకం దొరైరాజన్ కేసులో భారత రాజ్యాంగం ప్రకారంగా కుల ఆధారిత రిజర్వేషన్స్ చెల్లవు అని. దయచేసి అర్థం చేసుకోండి, ఈ కుల ఆధారిత రిజర్వేషన్స్ అంబేద్కర్ పెట్టలేదు, రాజ్యాంగంలో లేవు. ఇది నెహ్రూ చేసిన మొట్టమొదటి సవరణ కారణంగా ఈ రోజున మనకు జరుగుతున్నటువంటి రిజర్వేషన్స్, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ దానివల్ల జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో రిజర్వేషన్స్ ఆర్టికల్ 330, 332 కింద
334 ప్రకారం 20 సంవత్సరాల కోసమని రాజ్యాంగంలో ఉంది. ఆ 20 సంవత్సరాలు అయిపోయింది. కానీ దాన్ని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంటు. అందుకు ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదు. మొట్టమొదటి సవరణలో రిజర్వేషన్స్ 10 సంవత్సరాల కోసమే పెట్టారు అంబేద్కర్ గారు. ఆ తర్వాత 10 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అన్నమాట పచ్చి అబద్ధం. అసలు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ లేవు రాజ్యాంగంలో. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా అందరూ అనుకునే 10 సంవత్సరాలు చట్టసభల్లో రిజర్వేషన్స్ ఆర్టికల్ 334కు జరుగుతున్నది ఆ సవరణ. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు 1970లో 1/70 చట్టం తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాస్లో 70 యాక్ట్ ప్రకారం ట్రైబల్ ఏరియాస్లో ఎవరు కూడా భూములు కొనడానికి వీల్లే. తద్వారా ఏంటంటే వీళ్ళు ఈ కుల మరియు జాతి ఓటు బ్యాంకులు తయారు చేసుకునే ప్రయత్నాలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఎందుకంటే మెజారిటీ ఉన్నోడు ముఖ్యమంత్రి అవుతాడు, మెజారిటీ ఉన్నోడు ప్రధానమంత్రి అవుతాడు అన్న ఒక తప్పుడు భావన వల్ల. రాజ్య వ్యవస్థ అది కాదని మీ గత వీడియోలోనే మీకు చెప్పాను. అసెంబ్లీలో మెజారిటీకి ముఖ్యమంత్రి అవ్వడానికి సంబంధమే లేదు. అది పాకిస్తాన్ స్టైల్. ఈ ట్రైబల్ ఏరియాస్ అట్లా ఏర్పాటు చేయడం వల్ల ఏం జరిగింది, ట్రైబల్ ఏరియా కానీ అక్కడ కూడా వాళ్ళకి సేవలు చేసే మంగళ వాళ్ళు ఉన్నారు, కమ్మరి వాళ్ళు ఉన్నారు, కుమ్మరి వాళ్ళు ఉన్నారు, చాకలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఇన్హ్యూమన్ కండిషన్స్లో వాళ్ళు కూడా ట్రైబల్ ఏరియాలో ఉన్న నిజానికి ట్రైబల్సే. వాళ్ళని కూడా ట్రైబల్స్ లాగా డీల్ చేయాలి. కానీ వాళ్ళని కులం పేరు పెట్టి వాళ్ళని ట్రైబల్స్ నుంచి వేరు చేసి, ట్రైబల్స్ని మిగతా సమాజం నుంచి వేరు చేసి ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం జరిగింది. అది చాలదన్నట్టు 1989లో రాజీవ్ గాంధీ గారి టైంలో SC/ST అట్రాసిటీస్ యాక్ట్ తెచ్చారు. దీనివల్ల ఏమవుతున్నది, SC/STల వైపు మీరు చూసిన చూపు సరిగా లేదన్నా కేసే అవుతుంది. అన్నా కేసు అవుతుంది, అనకపోయినా కేసు అవుతుంది. కానీ వాస్తవానికి నా దృష్టిలో SC/STలు ఈ రోజుకు కూడా అత్యంత గౌరవప్రదంగా ఉండే మనుషులు, అత్యంత వినయ విధేయులతో ఉండే మనుషులు, మన బ్లడ్, మన జీన్స్, మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. కానీ వీళ్ళ మధ్య ఒక SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అనే చట్టం పెట్టడం వల్ల మనం ఇచ్చింది. దానివల్ల ఏమవుతున్నదంటే SC/STలని ఇవాళ సామాజికంగా ఎవరు కలుపుకోవట్లేదు, వ్యాపారాల్లో ఎవరు పార్ట్నర్షిప్లో కలుపుకోవటం లేదు, కావాలంటే అప్పులు ఇవ్వటం లేదు, ఉండటానికి అద్దెలకి ఇళ్ళు ఇవ్వటం లేదు, మళ్ళీ పోయి SC కాలనీస్లో ఉండాల్సి వస్తున్నది. ప్రభుత్వం అందించేటువంటి స్కీముల మీద ఆధారపడి బ్రతకడమే తప్పితే సమాజంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే అవకాశాలు వాళ్ళకి తీసి పారేశారు. ఇది ఎంత పెద్ద ద్రోహం ఆ కమ్యూనిటీకి జరిగే, ఎంత పెద్ద లాసు అంటే SC/ST కేసు పెడితే ఏమొస్తుంది, కానీ కోటాను కోట్ల మంది అందరిలో కలిసిపోయి రాజకీయం, వ్యాపారం, వివాహాలు చేసుకునే అవకాశమే కోల్పోయారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ నిజానికి ఆ వర్గాలకు. అంటే SC/ST బీసీలను పైకి తీసుకురావడానికి ఉద్యోగం ఇవ్వటమే కారణమా? ఉద్యోగం ఇవ్వటం ఒక్కటే మార్గమా? ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఏ సాయం చేసినట్లు పని చేయించుకొని జీతం ఇస్తున్నారు. వాళ్ళ బదులు ఇంకొకళ్ళం పెట్టుకున్నా ఇవ్వాల్సిందే కదా. పైగా 1,00,000 మందిలో ఒకడికి ఉద్యోగం ఇచ్చి ఆ కమ్యూనిటీ మొత్తం అభివృద్ధి అవుతుంది అని చెప్పడం అనేది నేనైతే అంగీకరించను. నిజంగా చేయదలుచుకుంటే ఎంటైర్ కమ్యూనిటీకి చేయవలసి ఉండే. గత 75 సంవత్సరాల్లో ఈ లాప్సైడెడ్ రిజర్వేషన్ విధానం నడపడం వల్ల నేనంటున్నాను ఈరోజు SCలో కనీసం ఒక 1% కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఉండలేదు. 99% మందికి ఇంకా ప్రభుత్వ ఉద్యోగం రాలే. మరి మీరు ఎన్ని వేల సంవత్సరాలు ఈ అసమానత, వైరుధ్యాలు పాటించి సమాజం మధ్య చిచ్చు పెడితే ఎప్పటికి వాళ్ళకి 100% ఉద్యోగాలు వస్తాయి? ఇది భారతదేశ సమైక్యతకి కానీ, సమగ్రతకి కానీ, సౌభ్రాతృత్వానికి కానీ ఇవి దారి తీయవు. వాటికి ఇది విఘాతమైనటువంటి పనులు. నేను చెప్పినటువంటి రిపబ్లిక్ వ్యవస్థ ఉండి, కేంద్రంలో రాష్ట్రపతి ప్రభుత్వం ఉండి, రాష్ట్రాలలో ఆయన నియమించిన గవర్నర్ల ప్రభుత్వం ఉంటే దేశం మొత్తం కూడా ఒకే రాష్ట్రపతి కింద అతను నియమించిన గవర్నర్ల ద్వారా ఒకే ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రానికి కొట్లాట ఉండదు, రాష్ట్రానికి కేంద్రానికి ఉండదు, మధ్యంతర ఎన్నికలు ఉండవు, చట్టసభలను రద్దు చేయటం ఉండదు. 5 సంవత్సరాలు దేశం సుభిక్షంగా, శాంతియుతంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. లేకపోతే ఇట్లాగే ప్రతి నెల దేశంలో ఏదో మూల ఎన్నికలు. అసలు ఈ స్వాతంత్రం వచ్చింది, ఈ దేశం పుట్టింది ఎన్నికలు జరుపుకోవటానికే. నిజంగా రాజ్యాంగాన్ని గనక మనం అనుసరించినట్లయితే ఈ పాటికి అమెరికా కంటే కూడా శక్తివంతమైన దేశం, ధనవంతమైన దేశం, సుఖవంతమైన దేశం, ప్రశాంతమైనటువంటి దేశంగా ఇవాళ ఉండవలే. భారతదేశంలో అట్లాంటి వనరులు ఉన్నాయి. అనేక దేశాలలో మంచు గడ్డలుగా మారిపోయే వాతావరణాలు ఉన్నాయి. భారతదేశంలో చక్కటి వాతావరణము, నదులు, సముద్రాలు, పర్వతాలు, అంతులేనటువంటి భూగర్భ నిధులు, పనిచేయగలిగినటువంటి అనేక మంది
క్వాలిఫైడ్ యువకులు, చట్టాలకు తల వంచి చట్టం ప్రకారంగా ప్రవర్తించే ప్రజలు, చివరికి బ్రతకలేక అవకాశం ఉన్న ప్రతి వాడు విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. మన లేబర్ని మనం అమ్ముకుంటున్నాం, లేబర్ ఫోర్స్ని అమ్ముకుంటున్నాం, అంతే తప్పితే వాళ్ళ ప్రోడక్ట్ని కాదు, ప్రొడ్యూస్ని కాదు, మూలాన్ని అమ్ముకుంటున్నాం. దీనివల్ల భారతదేశం నుంచి మేధావులు, చదువుకున్న వాళ్ళు ఏమో తరలిపోతున్నారు, ఏ అవకాశాలు లేని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళని పట్టి పీడిస్తున్నారు పరిపాలకులు. ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈనాటి వ్యవస్థ. ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి తప్పుడు విధానాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పైగా వాటి మీద న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు కూడా చూస్తున్నాం. ఇంకా ఈ తప్పుడు విధానాలనే ఇంకొంచెం సమర్థంగా చేసే విధంగా తీర్పులు ఉన్నాయి తప్పితే ఈ జరిగిన తప్పుని భారతదేశ వ్యవస్థలు గుర్తించలేకపోతున్నారు. అందువల్ల నా పుస్తకాలు నేను తీసుకెళ్ళి 2 గ్రంథాలు రచించాను. భారత ప్రజల మగు మేము అని తెలుగులో, ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇంగ్లీష్లో. అవి ప్రపంచవ్యాప్తంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి. ఈ బుక్స్ తీసుకొని నేను ఒక మేధావి దగ్గరికి పోతే, మీరు రాజ్యాంగ డిబేట్స్ చూసారా, కాన్స్టిట్యూషనల్ డిబేట్స్, మీరు అవి చూడాలండి. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి చూసారా, అవన్నీ చదివారా మీరు అంటారు. అవన్నీ రాజ్యాంగంలో ఏముంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇవన్నీ చదువుకోవటానికి నేను విద్యార్థిని కాదు, లేదా చెప్పడానికి నేను ఏదైనా లా లెక్చరర్ని కాదు. వాళ్ళు ఏంటంటే ఏది జరుగుతున్నదో అది సక్రమం అని వాళ్ళు చెప్పాలి. అది కాదు అని చెప్పారనుకోండి, వాడి ఉద్యోగం పోతుంది, పిల్లగాళ్ళ పరీక్ష కూడా పోతుంది. కానీ నేను అలా కాదు. ఐఎమ్ ఏ లీగల్ రీసెర్చర్, ఐఎమ్ ఎన్ అడ్వకేట్. ఈ గొప్ప గొప్ప జడ్జిమెంట్స్ వస్తున్నాయన్నారు చూసారా, ప్రతి జడ్జిమెంట్ కూడా ఏదో ఒక న్యాయవాది యొక్క రక్తంతో రాయబడి ఉంటుంది, అనుభవం అనే రక్తంతో. అందువల్ల సుప్రీంకోర్టు చెప్పింది కాదు, సుప్రీంకోర్టుని ముందు ఆ వాదన వాదించి గెలిపించుకున్న ఒక న్యాయవాది ఉన్నాడని గమనించండి. నేను అలాంటి ఒక న్యాయవాదిని, రాజ్యాంగాన్ని రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నా. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పులన్నీ నేను గౌరవిస్తా, అంతేకాని అందులో తప్పులు వెతకకుండా ఉండను. స్థానిక సంస్థల్లో ఎన్నికల రిజర్వేషన్స్ కూడా పివి నరసింహారావు గారు 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 1993లో తీసుకొచ్చారో, అవి 1994 నుంచి అమల్లోకి వచ్చినాయి. ఇవాళ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో పోటీ చేయాలి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగినంత ఆర్థిక స్తోమత లేదు. వాటిల్లో పెట్టడానికి ఆల్రెడీ ఆర్టికల్ 330, 332 కింద అవి ఉండనే ఉన్నాయి. కానీ స్థానిక సంస్థల్లో అంటే వీరు నివసిస్తున్నటువంటి గ్రామాలలో, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా గ్రామాల్లో ఉన్నారు. అక్కడ కూడా వారికి ప్రాతినిధ్యం, పెత్తనం లేకపోతే ఇంకా సామాజిక అసమానతలు ఏర్పడతాయి అన్న గొప్ప ముందు చూపుతోటి పివి నరసింహారావు గారు చేసి 1994 నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ పెట్టారు. దానికి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆర్టికల్ 243D మరియు 243T అది పెట్టి ఈ 2 అధికరణాల్లో కూడా ఉప అధికరణం 6 కింద బీసీల కోసం రిజర్వేషన్స్ ఏర్పాటు చేశారు. Thank you very much for watching this video. Please subscribe, share and comment on my videos. I will be glad to reply to your worthy comments. Thank you.